నిజామాబాద్ ప్రజలందరూ ఈరోజు సెకండ్ రోజు అందరు భక్తి శ్రద్ధలతో ఊర పండుగ చేసుకుంటారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ తరఫున ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ పోలీసు శాఖ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఏర్పాట్లలో ఏంటంటే బాన్స్వాడ నుంచి వచ్చే హెవీ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ అన్ని ఎక్కి రోడ్ నుంచి కులాల నుంచి వెళ్ళాల్సిందిగా చూపించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చి బోధన నుంచి వచ్చే బస్సులు హైదరాబాద్ నుంచి వచ్చేటి బైపాస్ నుంచి రావాలి. అదేవిధంగా బోధన నుంచి వచ్చేటి అలసపల్లి నుంచి ఐడిఓసి నుంచి అక్కడి నుంచి రావాల్సిందిగా కోరినాము. ఆ విధంగానే డైవర్ట్ చేస్తున్నాము. ఇంకా ఏంటంటే ప్రిసిషన్కు వెనక కానీ ముందు కానీ రాకుండా ఎటువంటి వెహికల్స్ అడ్డంగా రాకుండా ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేసినాము. ఈ ఊరేగింపు ముగించేంత వరకు కూడా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయి. ఏవైతే డైవర్షన్స్ ఉందో ఆ డైవర్షన్స్ కూడా ఈ ముగింపు అయ్యేంత వరకు ఇది నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది. సార్, ఇప్పుడు నగర పండుగ సందర్భంగా కానీ మనం స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఏ విధంగా తెలిపిస్తున్నాం? నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి మరి ఈసారి ఎల్లున్న ప్రభావం ఉన్నదంటారు. మరి ఈ ఊర పండుగ చేస్తున్నాం కాబట్టి గ్రామ దేవతల ఆశీర్వాదంతో అందరి దేవుల ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అదేవిధంగా అందరూ కూడా ప్రజలు స్నేహభావంతో స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహభావంతో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ప్రతి సందర్భంగా తెలియజేస్తుంది. సార్, ఫ్రెండ్లీ పోలీస్ కంటిన్యూ ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంటుందండి. ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఏదైతే లాఫుల్గా ఉంటుందో లాఫుల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకు, మంచి వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా సంఘ విద్రోహులకు, దొంగలకు, రౌడీలకు ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఆపాదించదు. దయచేసి ఎవరికి అంటే మంచి వాళ్ళకి మంచిగా పోలీసు ఉంటుంది. అదేవిధంగా చట్టవిరుద్ధ శక్తులకు చట్టపరకంగా చర్య తీసుకునే విధంగా పోలీసు చర్యలు ఉంటాయి.